అష్టమ కుజుడు ఉంటే కొంత అష్టమ కుజుడు కానీ సప్తమ సూర్యుడు కానీ 12వ స్థానంలో సూర్యుడు కుజుడు ఉంటే ఇప్పుడు వివాహం అంటేనే ఒక లైసెన్స్ జనరల్గా మన అంటే నేను ఉదాహరణ చెప్తున్నా. ఒక మగవారికి ఏమనిపిస్తుంది అంటే నా భార్య అనేటువంటి ఒక ఫీలింగ్ ఉంటుంది, అంటే ఒక బాధ్యత అని కానీ జనరల్గా. ఇప్పుడు ఇందులో సప్తమాతు సూర్యుడు ఒకవేళ ఆ అమ్మాయి జాతకంలో ఉంటే నాదే రూలింగ్ కావాలి, నేను చెప్పినట్టే నడవాలి అని భార్యకు ఉంటుంది. సప్తమాతు వీరి జాతక రీత్యా సప్తమాతు సూర్యుడు ఉన్నట్టయితే ఇప్పుడు అంతేందుకమ్మా, ఇప్పుడు కొందరు పోలీసు శాఖలో కూడా ఉన్నారు లేడీస్. అంత అంటే నేను జనరల్గా చెప్తున్నాను ఇక్కడ. కొందరు పైలట్లు అవుతున్నారు. అంటే అంత జనరల్గా అందరూ సమానమే ఇక్కడ. నేను ఉదాహరణ చెప్తున్నాను. మిలిటరీ శాఖకు కూడా వెళ్తున్నారు, మిలిటరీకి సంబంధించి కొందరు వెళ్తున్నారు, కొందరు వెళ్ళట్లేదు. కొందరేమో ఎంబీబీఎస్ వైపు వెళ్తున్నారు, కొందరేమో ఇంజనీరింగ్ వైపు. ఎవరి జాతక రీత్యా ఏ గ్రహాలైతే బాగుంటాయో, సప్తమాత కుజుడు కానీ గురువు కానీ 6వ స్థానంలో మనకు సూర్యుడు కానీ ఉంటే పోలీసు శాఖకు కానీ లేదా మిలిటరీ కానీ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది కొన్ని జాతకాలలో. మరి ఇక్కడ భార్యను కావచ్చును పిల్లలు కావచ్చును పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండేటువంటి భర్త. ఇది ఎంత అంటే అందరూ అని కాదు, ఈ మాట అందరికీ అని కాదు, మీకు అని కాదు, ఎవరికని కాదు, నేను జస్ట్ చెప్తున్నాను. ఆ విధంగా ఉండేటువంటి వారు కూడా ఉన్నారు. ఆ విధంగా ఉండి భార్య ఎంతో బాధపడుతుంది ఈ విషయాన్ని ఎట్లా చెప్పుకోవాలని, ఎక్కడ చెప్పుకోవాలని. మన భర్తనే సర్వస్వం అనుకొని వచ్చినటువంటి భార్య తను ఎంతో అల్లారు ముద్దుగా వారి పుట్టింట్లో పెరిగినటువంటి భార్య మీ దగ్గరికి వచ్చిన తర్వాత ఎన్నో రెస్ట్రిక్షన్స్ మీ అమ్మగారు అంటే ఆ అమ్మాయి కోడలు కావచ్చును, అంటే మన అత్తగారు, మామయ్య మంచోడైనా కోడలు మన యొక్క అత్తమ్మ మంచిది కాదు కావచ్చును, చెప్పలేం కదా. నాకు మొన్న రీసెంట్గా వచ్చినటువంటి క్లయింట్స్లో వివాహం జరిగిన తర్వాత ఇంట్లో పనిచేసేటువంటి పని మనిషిని తీసేసిండ్రు. కోడలు వచ్చింది కదా అని చెప్పి అత్త. భర్త కూడా వారి అమ్మగారి వైపే సపోర్టు. ఈ అమ్మాయి ఎవరితో చెప్పుకుంటుంది కదా. ఇలాంటి సిచ్యువేషన్స్ అనుభవించేటువంటి వారు ఎందరో. అవును, విన్నరా. 2012లో ఒక సంతానం అయింది అంటే 2024 ఇది 10 ఏళ్ళు అవుతుంది. అన్యోన్యంగా లేక సంతానం లేకుండా ఉండేటువంటి వారు ఉన్నారు. విన్నరా. నేను నీతో మాట్లాడను అని భర్త భార్యను దూరం పెట్టినటువంటి దాఖలాలు ఉన్నవి కొన్ని జాతకాలు నేను చూస్తూ ఉన్నా. నాకేం తెలుసు ఈ విషయం. ఇలాంటి సిచ్యువేషన్స్లలో మీ భర్తను మీ వైపుగా మార్చుకునేటువంటి ఒక ప్రయోగమా లేదా ఒక ఆకర్షించేటువంటి మంత్రంగానో మీరు భావన చేసుకోండి. మంచి వారికి అంటే ధర్మంగా పాపం మీరు బాధపడద్దని చెప్పి ఒక అమ్మాయి బాధపడద్దు అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్తున్నటువంటి మంత్రం ఇది. మీరు, మీ భర్త, మీ పిల్లలు సంతోషంగా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఈ యొక్క రెమెడీ చెప్తున్నాను ఇక్కడ. కానీ ఎట్ ద సేమ్ టైం మీ జాతకాన్ని తప్పకుండా సప్తమ స్థానాలు కానీ 12th భావం కానీ ఏమైనా డిస్టర్బెన్స్ ఉన్నాయా అని తప్పకుండా చూసుకోవాలి. ఇట్లా అయితే మరి ఇప్పుడు ఈ యొక్క మంత్రం ఏమిటి అంటే మనము ఇది ఖచ్చితంగా కూడా రోజు ఒక 2 గంటలు చదువుకోవాలి లేదా ఒక 1000 సార్లు చదవాలి. వితిన్ 41 days 40 రోజులలో రిజల్ట్ వస్తుంది. తప్పకుండా మార్పు వస్తుంది. ఇది నేను కొన్ని వందల మందికి ఇచ్చాను. వారందరూ కూడా ఎంతో పాజిటివ్గానే నాకు గురువుగారు చాలా బాగుంది, మా భర్త మారాడు, చాలా సంతోషం అని చెప్పారు. కనుక మీరు కూడా ట్రై చేయండి, మంచి ఫలితాన్ని పొందండి. మంత్రం చెప్తున్నాను.
ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం పతిం ఉర్వారుకవ బంధధృతి మోక్షమామృతాత్ క్లీం. ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం. రిపీట్ అంతే. ఓం రిపీట్ మళ్ళీ ఒకసారి. ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం పతిం ఉర్వారుకవ బంధధృతి మోక్షమామృతాత్ క్లీం. ఇది టెక్స్ట్ వీరికి ఇచ్చేద్దాము. ఇది దాన్ని చూసుకొని మీరు చదువుకుందరు. మరలా చెప్తున్నాను ఒకసారి, మూడవసారి. ఓం క్లీం త్రయంబకం యజామహే సుగంధిం పతిర్వర్ధనం పతిం ఉర్వారుకవ బంధధృతి మోక్షమామృతాత్ క్లీం. సంకల్పం చెప్పుకోవాలి. మమ అన్యోన్య దాంపత్య సిద్ధ్యర్థం పరమేశ్వర అనుగ్రహ ఫలసిద్ధ్యర్థం యథాశక్తి జపే వినియోగ అని ఒక ప్లేట్లో కొన్ని నీళ్ళు విడిచిపెట్టేసి జపం చేయండి. 10 నిమిషాలకు ఒకసారి ఒక స్పూన్ నీళ్ళు తీసుకొని ఒక స్పూన్లో అదే నీరు తీసుకొని అది ఒక ప్లేట్లో విడిచిపెట్టండి. ఒకవేళ జపమాల ఉన్నట్టయితే ఒక్కొక్క మాలకు ఒక్కొక్క స్పూన్ నీళ్ళు తీసుకొని ఆ యొక్క ప్లేట్లో విడిచిపెట్టండి. ఇట్లా విడిచిపెట్టినటువంటి నీరు ఏదైతే ఉందో దానిని మీరు మీ భర్త తీర్థంగా స్వీకరించాలి. మనం ఆ భర్త ఆ విధంగా తీర్థం స్వీకరించడం అంటే ఈ పాలల్లోనో ఛాయలోనో అన్నంలోనో ఎక్కడో నడిపియాలి. ఎప్పుడైతే మీరు జపం చేసినటువంటి యొక్క జపతీర్థం తను స్వీకరిస్తాడో తప్పకుండా మంచి ఫలితం మీకు వస్తుంది.